మదనపల్లి అనే ఒక చిన్న గ్రామంలో సూక్ష్మ, రమేష్ అనే ఇద్దరు దంపతులు ఉండేవారు. వాళ్ళు చాలా అంటే చాలా పేదరికంలో గడుపుతున్నారు. వాళ్ళ చిన్న కుటుంబం, ఒకే ఒక కొడుకు సునీల్. సునీల్కి డబ్బు మీద చాలా అంటే చాలా వ్యామోహం. అతడు తల్లిదండ్రులపై ఎప్పుడూ కోపం, ద్వేషం కలిగి ఉండేవాడు. ఏ పని చేయకుండా ఖాళీగా ఉండేవాడు. ఫ్రెండ్స్తో తిరిగి తాగుడికి బానిసవుతాడు. అలా పార్టీలంటూ తిరుగుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. పేరెంట్స్ని అస్సలు పట్టించుకోడు. మద్యం తాగడానికి వాళ్ళ పేరెంట్స్ని కొట్టి డబ్బు లాక్కొని వచ్చేవాడు. ఎవరైనా తెలిసిన వాళ్ళు పలకరించినా అస్సలు మాట్లాడేవాడు కాదు. సునీల్ వాళ్ళ పేరెంట్స్ చెప్పిన మాటలు వినకపోవడం వల్ల అతని ఆరోగ్యం మెల్లమెల్లగా క్షీణిస్తూ వస్తుంది. అలాగే నడవలేని పరిస్థితిలోకి వస్తాడు. అలాంటి పరిస్థితుల్లో ఉన్న సునీల్ని వాళ్ళ అమ్మ నాన్న దగ్గరుండి చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. అలా 2 months తర్వాత కొంచెం కోలుకుంటాడు సునీల్. పూర్తిగా కోలుకున్న తర్వాత సునీల్ ఏడుస్తూ, ఇప్పుడు మీరే నా ధనం, మీ ప్రేమే నా బలం అని చెప్తాడు. అతను చేసిన తప్పులన్నీ క్షమించమంటూ వేడుకుంటాడు. సునీల్ మారడంతో వాళ్ళ అమ్మ నాన్న చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సడన్గా ఒకరోజు వాళ్ళ అమ్మ నాన్న పనికి వెళ్ళేసి వచ్చిన తర్వాత సునీల్ కనిపించాడు. భయంతో వెతుకుతూ ఉంటారు. ఒక కాఫీ షాప్లో వర్క్ చేస్తూ కనిపిస్తాడు. సునీల్ చెప్తాడు, నాకు తెలిసిన షాపే అమ్మ, ఇక్కడే వర్క్ చేస్తానని చెప్తారు. వాళ్ళ అమ్మ నాన్న చాలా సంతోషిస్తారు. ఫ్రెండ్స్, మా వీడియోస్ నచ్చినట్లు అనిపిస్తే ప్లీజ్ డు సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ అండ్ ఆల్సో షేర్ మై డియర్ ఫ్రెండ్స్.